హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను ఆనియన్ పకోడీ ఎలా చేసాను చూపిస్తాను. ఈరోజు వెదర్ చాలా బాగుందండి. సో ఫస్ట్ నేను ఆనియన్స్ని హారిజాంటల్గా కట్ చేసుకున్నాను. వాటిని నేను చూసారా అలా కలిపేస్తున్నాను, ఎందుకంటే అవి విడివిడిగా ఉండాలి కదా పకోడీకి. ఆ తర్వాత పచ్చిమిర్చి అండి, వాటిని నేను రౌండ్గా కట్ చేసుకొని వాటిని కూడా బాగా నలిపిస్తున్నాను, ఎందుకంటే వాటిలో ఘాటు మంచిగా దిగుతుంది అండ్ పకోడీ చాలా బాగుంటుంది. చూసారా ఎలా కలుపుతున్నాను. సో అలా మొత్తం మీరు విడివిడిగా చేసుకోండి, ఆనియన్స్లో మంచిగా పట్టేటట్లు అలా కట్ చేసేసేయండి మొత్తం. సో దానిలో ఉన్న గింజలు కూడా మంచిగా పడతాయన్నమాట. సో ఇది జీలకర్ర నేను చేత్తో కొంచెం నలిపి ఆనియన్స్ పచ్చిమిర్చి ఉంది కదా దాంట్లో వేసేసి కలిపేసాను. సో ఆల్రెడీ నేను కొత్తిమీర తరిగి పెట్టుకున్నానండి, సో దాన్ని యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే మీరు కరివేపాకును కూడా కొంచెం లైట్గా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేయొచ్చండి. సో తర్వాత కొంచెం గరం మసాలా, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నారు కాబట్టి కొంచెమే కారం వేసుకోండి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలపాలండి దాన్ని. అంటే బాగా అంటే కొంచెం కలుపుకోండి. సో ఉల్లిపాయ పకోడీ వేసేటప్పుడు ఎప్పుడైనా వాటర్ యాడ్ చేయకండి, అంత బాగుండదు. నేనేం చేస్తాను అంటే కొంచెం అవన్నీ వేసిన తర్వాత కలిపి ఇంకా శనగపిండి వేసుకుంటూ ఆనియన్స్ని కలుపుతాను అనమాట. అప్పుడు ఆనియన్లోంచి వచ్చిన వాటర్తోనే శనగపిండి కలిసిపోతుందండి చక్కగా. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు, వాటర్ యాడ్ చేస్తే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తినాలంటే కొంచెం బాగుండదు, నాకు నచ్చదు అనమాట. అందుకే నేను అసలు యాడ్ చేయను. ఓన్లీ కొంచెం కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటూ ఆనియన్స్ని గట్టిగా కలుపుతాను. వాటిని ఎప్పుడైతే చితుకుతామో వాటిలోంచి ఆటోమేటిక్ వాటర్ వస్తాయి కదా, దాంతోనే శనగపిండి కలిసిపోతుందండి. సో మీకు తెలిసిపోతుంది, ఎంత కావాలంటే అంత శనగపిండి వేసుకొని కలుపుకోండి. చూసారా లూజ్గానే ఉంది. సో వాటర్ ఏం అవసరం లేదండి ఆనియన్ పకోడీలోకి, ఆనియన్లో ఉన్న వాటర్తోనే మనం వేసేయచ్చు. సో అంతా కలిసిపోయిన తర్వాత ఇంకా ఆల్రెడీ నేను నూనె పెట్టేసుకున్నాను, సో అది కాగిపోయింది. సో కొంచెం వేసి చూద్దాము అనుకున్నాను. చూడండి ఆటోమేటిక్గా అవి పైకి వచ్చేస్తాయి, చూసారా. నూనె కొంచెం వేడెక్కింది బాగా, అంటే నూనెని పెట్టిన తర్వాత హై పెట్టండి, మంచిగా వేడొచ్చింది. తర్వాత సిమ్లో పెట్టండి. చూసారా విడివిడిగా చక్కగా పడతాయండి. కొంచెం 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 వేసుకుంటూ ఉంటే, నేను కళాయి మొత్తం వేసేస్తాను ఒకేసారి తీసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. జాగ్రత్త. చూసారా చక్కగా కొంచెం కాలిపోయాయి కొన్ని. సో వాటిని మీరు రొటేట్ చేయండి ఒకసారి అలా కలుపుతూ ఉంటే రివర్స్ అవుతాయి, ఎందుకంటే కొన్ని వెనకేసాం కదా ఫస్ట్ ఆల్రెడీ అవి మంచిగా ఫ్రై అయ్యాయి. సో వీటిని కూడా కొంచెం ఫ్రై చేయండి. సో అలా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. కొంచెం స్పీడ్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది వీడియో, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే అది ఫ్రై అయ్యేదే కదా, సో ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. అలా ఇలా తిప్పుతూ ఉంటే ఏంటంటే అన్ని వైపులా ఫ్రై అవుతుందండి చక్కగా. ఒక వైపే ఉంటే అంత ఫ్రై అవ్వదు. చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. సో వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు చాలా భయం అండి నూనెతో వంట అంటే. సో అంతా చేసిన తర్వాత ఫైనల్గా ఇది నా పక్కది. సో ఏంటో 2 బౌల్స్లో ఉన్నాయనుకుంటున్నారు కదా, చూపిస్తా. ఆ చిన్ని బౌల్లో కృతిక్ అనమాట, కొంచెం లావుగా వేశాను. ఈ వైట్ బౌల్లో మాకు, కానీ కృతిక్ ఇలానే తింటుంది, బట్ నేను దానికంటూ స్పెషల్గా చేస్తాను. సో ఇలా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.